హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశిరెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా చింత చిగురు పప్పు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకొని అందులో కొంచెం కందిపప్పు అయితే వేసి ఒక 2-3 సార్లు అయితే కడిగి, అలాగే చింత చిగురు కూడా మీకు టేస్ట్కు తగినంత వేసుకోండి. నేనైతే ఇదంతా వేస్తున్నాను. అంతా కడిగేసి అలాగే ఒక 2-3 టమాటాలు కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఇందులో తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఇందులో కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం ఒక 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది. విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. సో పప్పు అయితే ఉడికిపోయింది. 3 విజిల్స్ వస్తే సరిపోతుందనమాట. 3 విజిల్స్ అయితే ఇచ్చాను. చూసారా, మెత్తగా ఉడికిపోయింది. ఇదైతే మొత్తం కూడా కలిపేసుకుంటే మనకు పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఇందులో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చితో సరిపోయించుకోవచ్చు. నేనైతే కొంచెం కారం వేసాను. కలర్ కోసం అయితే కొంచెం కారం వేసి అంతా కూడా కలిపేసుకొని పోపు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లి అయితే దంచి వేసుకోండి. చాలా బాగుంటుంది. వెల్లుల్లి ఎక్కువ వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. అలాగే వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పప్పులో యాడ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి. చింత చిగురు పప్పు అయితే చాలా బాగుంటుంది టేస్ట్. సో పోపులో అయితే పప్పు కూడా యాడ్ చేశాను. చూసారా, చాలా సింపుల్, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మన చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.